ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడగండి అయ్యా. శ్రీ సూర్యనారాయణ లోక రక్షామణి. అదిగో మాకు చెట్టు ఒక గుడి గోపురంలాగా అక్కడ దర్శనం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అక్కడే మాకు సూర్యుడిని ఇలా చూడటం అలవాటు. చూసేటప్పుడు నాకు కృష్ణుడి కింద, రాముడి కింద, లేకపోతే వినాయకుడి కింద, అమ్మవారి కింద కూడా ఒక్కోసారి వస్తుంది. అలా అన్ని పండగలప్పుడు అలా కనిపిస్తూ ఉంటారు కిరణాలతో. రాయాగులు కూడా కృష్ణుడి కింద కనిపించి ఒకసారి పెడితే అందరూ అదే అన్నారు, నిజంగానే కృష్ణుడి కిందే ఉన్నది అని. అలాగా ఈవేళ కూడా నాకు కృష్ణుడు రాముడు దర్శనం అయిపోయింది. పొద్దున్న కిరణాలు చూస్తూ ఉంటే ఆ చూసేటప్పుడు కిరణాలు అలా కనిపించేటప్పుడు నేను కెమెరా పెట్టి మళ్ళీ అదే పనిగా చూస్తూ ఉంటాను. అలా పడుతూ ఉంటుంది. కాకపోతే అందరూని ఖాళీగా ఉన్నాను, అలా చూస్తాను అనుకుంటాను. ఏం కాదు, మా వారుండగా కూడా అలాగే ఉండేదాన్ని. పొద్దున్న మాకు ప్రశాంతంగా నవ్వుతానే మాట్లాడుకుంటాం, జోకులుగానే పూలు కొత్త ఆకులు కొత్త అలా దర్శనాలు చేసుకుంటా ఉంటే అలాగే అప్పుడు కూడా అలాగే ఉండేదాన్ని. అప్పుడంతే ఇప్పుడు ఇంకా కొంచెం ప్రశాంతం, అంతకన్నా ఏమీ కాదు. అంతేగాని అలాగా మా కృష్ణయ్య రామయ్య దర్శనం చూడండి పెడతాము. పిచ్చి అనుకుంటారో భక్తి అనుకుంటారో ఏమనుకుంటారు. మా లక్ష్మీ దుర్గ పాలదుర్గ వీళ్ళందరూ అమ్మో మీకు నిజంగానే కనిపిస్తున్నాడు దేవుడు అంటున్నారు. వాళ్ళ అమాయకత్వంలో వాళ్ళకే కనిపిస్తారు దేవుడు. ఎవరికైనా వాళ్ళు అమాయకంగా చెబుతున్నారు నిజంగా. సూర్యనారాయణ సూర్యనారాయణ లోక రక్షామణి దయ చూడమని మబ్బుల్లో ఉన్నారు, మాయల్లో ఉన్నారు. సలగా పాడవకాన్ని మమ్మల్ని రక్షించండి. అందరికీ ఆరోగ్యం చేకూర్చండి. అందరూ మీలోంచే కదా వచ్చేది. కృష్ణయ్య రామయ్య మేము అందరం ఈ ప్రకృతిలోంచి మీలోంచి వచ్చేది. దర్శనం నాకు అవుతుంది, నేను చూసుకుంటున్నాను. అది రామయ్య దర్శనం గురించి నువ్వు చెప్పు. దుర్గ చెప్పింది. దుర్గ అంటుందే అయ్యి బాబయ్యో నిజంగా కనిపించేస్తున్నారు మీకు దేవుళ్ళు అంటాం. నువ్వేమంటావు అంటున్నావు. అది తీసిన ఎలా చూపించాను దానికి, నీకు మళ్ళీ దానికి చూపించాను. ఇగో మాకు పూజలు అయ్యి ఇది రెండోసారి మూడోసారి కనిపించారు కదా. అమ్మవారిలా కనిపించలేదు ఒకసారి, అమ్మవారు బస్కి వేసుకున్నట్టు ఆంజనేయ స్వామిలాగా ఎంతమందిలాగో. అదే మనం అలాగ చూస్తూ ఉంటే మనకి ఏ ఇష్టం దేవుళ్ళైనా అలా నాకు కనిపిస్తున్నారు. మరి అందరికీ కనిపిస్తారో లేదో తెలియదు, అంతే కదా. అది పిచ్చి అనుకుంటారంటావా లక్ష్మి? నాది పిచ్చి అనుకుంటారంటావా? ఏమనుకుంటారు చెప్పవే? పిచ్చి అనుకుంటారా అంటున్నాం. రాజుగారు ఉండగా కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా. కొంతమంది ఏమంటున్నారు, బతపోయిన వాళ్ళు ఖాళీగా ఉండి ఇలాంటి పిచ్చి అన్నీ చేస్తారేమో అనుకుంటారు. అలా ఏం కాదు, మా వారుండగానే మేము ఇలా ఉన్నాము అని చెబుతున్నాం. అప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. మా అమ్మ అండివిల్లో కూడా మేము ఇలాగే ఉండేవాళ్ళం, ఎక్కడున్నా ఇలాగే ఉండేవాళ్ళం. జోకులతోటే దెబ్బలాట, నవ్వుకుంటానే దెబ్బలాడుకునేవాళ్ళం. నవ్వుకుంటానే పొద్దున్న ఉయ్యాల్లో టీ తాగేవారు కదా ఇస్తే. అప్పుడు నేను మొక్కలకు వస్తా అంటే ఏమనివారే, మీ అమ్మగారు మొదలెట్టేసిందే మొక్కలు అనేవారు కదా నీతో. తెల్లారెడ్డికి మొదలెట్టేసింది రా అనేవారు. అది ఆయన మాటలో నా మాటలో అలాగే ఒకలాగానే ఉండేవాళ్ళం. మరి మీ అనుమానం మలానో ఏంటో. తిండి రుచులు కూడా ఒకటే రకంగా రుచులు ఇష్టం, ఈ దేవుడు భక్తి కూడా ఒకే రకంగా ఇష్టం. ఇద్దరం నాలో ఆయన ఉన్నారు, నాలో ఆయన ఉన్నారు. ఇప్పుడు నేను ఆయనలో ఉన్నాను. అలాగా అనుకుంటా కాలక్షేపణ అయిపోతుంది.